ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కమిటీ విజయవాడలో భోగి మంటలు వేసింది. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగం లేని జీవోలు తీసుకొస్తుందన్నారు. సొంత లాభం కోసమే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా భోగి మంటలు చూసుకున్నట్లయితే పనికిరాని వస్తువులు దాంట్లో వేయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అయితే ఈరోజు విజయవాడ రాష్ట్ర సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతులు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందో దానికి సంబంధించిన జీవ ప్రతులను ఆ భోగి మంటలు వేశారు. దీనికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు ఉన్నారు. చెప్పండి, సాధారణంగా భోగి మంటలో చూసుకున్న పనికిరాని అన్ని దాంట్లో వేస్తారు. అయితే ఈరోజు మీరు ఆ జీవో కాపీలు వేయటంలో ఆంతర్యం ఏంటి? కరెక్టే. భోగి పండగ వచ్చిన సందర్భంలో పనికిరాని వస్తువులన్నీ ఇళ్ళలోటివి, ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటివి పనికిరాని వాటి అన్నిటిని పేర్చి అందులో మంట పెట్టి భోగి మంటల్లో చలి కాచుకుంటారు. ఇది సాంప్రదాయము, ప్రజలు ఆచరించేటువంటిది. కానీ ఈ జీవోలు ఏదైతే పీపీపీ అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో తీసుకొని వచ్చారో ఆ జీవోలు కూడా ప్రజలకు పనికిరావు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలతో వ్యాపారం చేసేటువంటి జీవోలుగా ఉన్నాయి. కాబట్టి మెడికల్ విద్యను టోకున వేలం వేసి అమ్మకానికి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క భోగి మంటల్లో ఆ జీవోలు 590, 847 జీవోలను ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాం. ఆ మేరకు ఈరోజు ఇక్కడ విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పిలుపు విజయవంతంగా కొనసాగిస్తాం. ప్రభుత్వానికి మా నిరసనను వ్యక్తం చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం తమ వద్ద నిర్వహించే స్తోమత మా దగ్గర లేదంటున్నాం. ప్రభుత్వం మా దగ్గర స్తోమత లేదు అనేటువంటిది శుద్ధ అబద్ధం. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ నాబార్డు నిధులు కూడా దీనికి సంబంధించినటువంటి వస్తూ ఉన్నాయి. మరొక వైపు నుంచి ప్రభుత్వం దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు పైచిలకు ఈ 19 మాసాల కాలంలోనే అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల కోసం ప్రజా ఉపయోగకరమైనటువంటిది, ప్రజలకు వైద్యం అందించేటువంటిది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇతరేతర వర్గాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు మెడికల్ విద్యను అభ్యసించడానికి ఇంకా అదనంగా ఒక 1,000 కోట్లు కానీ 2,000 కోట్లు కానీ 5,000 కోట్లు అప్పు అయినా కూడా ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ఇది తిరిగి ప్రజలకు మళ్ళీ వైద్యాన్ని అందిస్తుంది కాబట్టి, ప్రజారోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి హర్షిస్తారు. మీరు అలాంటి వాటికి కాకుండా మీరు 2,70,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చారు, పప్పులు బెల్లాల్లాగా ఎనజల్లారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మీరు ఎక్కడ పెట్టారో ఏమో ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి కూడా లేదు. అన్నీ కూడా డబ్బులన్నీ కూడా అభివృద్ధికే కేటాయిస్తున్నామని చెప్పేసి సంక్షేమ పథకాలకు ఇస్తున్నామని చెప్పారు. మరి వైద్య విద్యను అందించడం సంక్షేమం కాదా? అది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా 33 సంవత్సరాలకు లీజుకిచ్చి ఎకరం 100 రూపాయలకు లీజుకిచ్చి అందులో 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు ఉంటే వాటి లీజుకిచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అందులో పనిచేస్తున్నటువంటి వైద్యులకు కూడా ప్రైవేట్ రంగంలో అంట మెడికల్ కాలేజీ అంట. ఆ ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు రన్ చేయడానికి ఇన్సెంటివ్స్ రూపంలో వాళ్ళకు 2 సంవత్సరాల పాటు జీతభత్యాలకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందంట. అంటే భూములు ఇచ్చావు, కరెంట్ ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, ఎమ్యూనిటీస్ ఇచ్చావు, తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి అన్ని వాళ్ళకు సమకూర్చి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పడానికి అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కాదా? అప్పుడు ప్రజలపైన ఈ భారాలు పడవా? మరి ఇట్లాంటి జీవోలు జారీ చేసి దీని వెనుక బాగా పెద్ద ఎత్తున కుట్రకోణం దాగి ఉన్నది. ప్రభుత్వ రంగాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేయడం. పైగా ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్ను 1,50,00,000 రూపాయలకు మీరు సీట్ల అమ్మకానికి ప్రవేశపెడితే ఆ సీట్లు కొనుగోలు చేయగలిగిన వాళ్ళు ఏ వర్గం వాళ్ళు వస్తారు, ఏ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు వస్తారు, ఎవరు కొనుగోలు చేస్తారు? దాన్ని కొనుగోలు చేయడం ద్వారా మిగతా వర్గాల్లో ఉన్నటువంటి ప్రజానికం ఏమైపోవాలి? కాబట్టి ఒకటి రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, జీవించేటువంటి హక్కు నిరాకరించబడుతుంది. దాంతోపాటు సామాజిక అంతరాలు పెరిగిపోయి సామాజికంగా విచ్ఛిన్నం కావడానికి కావాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల మధ్య మరింత అంతరాలు పెరుగుతాయని చెప్పేసి కేటగారికల్గా మేము చెప్తా ఉంటే రోజు ఒక తలమాసినోడు ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చి పీపీపీ మంచిదని చెప్పి చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా పీపీపీ అనేటువంటిది మెడికల్ కాలేజీలో ఇది రన్ చేసిన దాంట్లో ఈ ఫలితాలు సాధించలేదని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్నటువంటి NGO ఆర్గనైజేషన్స్ ఒక వైపున చెబుతూ గూగుల్లో
కోకొలలుగా కనిపిస్తూ ఉంటే వాటి గురించి ఆలోచించడం బాబు గారు. ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ప్రభుత్వానికి మరొక 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు డబ్బులు భారం అవుతుందా మేము అడుగుతా ఉన్నాం. అది ఎందుకు ఆ ప్రభుత్వ కాలేజీలు ఎందుకు రన్ చేయవు, ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి అంటే మీ ప్రభుత్వం ఏమి రన్ చేయగలిగిన స్థితిలో లేదా, ప్రభుత్వంలో నాణ్యతా ప్రమాణాలు పెంచలేమని మీరు బాధపడుతున్నారా? అట్టయితే మీరు ప్రభుత్వాన్ని రన్ చేయడమే వేస్ట్ అని మేము అంటాం. మీరు ప్రభుత్వ రంగాన్ని నడపలేనప్పుడు మీరు ప్రభుత్వాన్ని నడపడమే వేస్ట్ అని చెప్పక తప్పదు. కాబట్టి చంద్రబాబు అంటే వ్యాపారం, వ్యాపారం అంటే చంద్రబాబు అనేటువంటి నానుడి ఏదైతే ఉందో దానికి సార్థకత తీసుకొని వస్తున్నాడు. గతంలో 107, 108 జీవో ద్వారా 48.9% సీట్ల అమ్మకానికి పెడితేనే చాలా గగ్గోలు పెట్టారు కదా. మీరు పాదయాత్ర చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ జీవోలు రద్దు చేసేస్తాం, దీన్ని ఉండేమని చెప్పారు కదా. ఎస్, మీరు ఆ జీవోలు రద్దు చేశారు. 590, 847 తీసుకొని వచ్చారు. మొత్తానికి ఆయన 50% అమ్ముతారంటే 50% అంత కుదరదు, నేను 100% అమ్ముతా, కొనుగోలు చేసేవాళ్ళు రండి అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే మీరు బహిరంగ మార్కెట్లో వేలం వేశారు, ఆయన సగం వేలం వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు 100% వేలం వేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దారుణం. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఈరోజు ప్రజలు గట్టిగా మాట్లాడుతుంటే ఇది ప్రతిపక్షాలు ప్రేరేపితమైనట్టు ఉద్యమం చెప్తున్నాడు. ప్రతిపక్షాలు ప్రేరేపితం కాదు, ప్రజల పక్షాన మీ ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, అదేవిధంగా పాలక పార్టీలు ఫెయిల్ అయినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ప్రజల వాయిస్ను వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎందుకు మీరు తీసుకోవడం లేదని చెప్పి మేము అంటున్నాం. మేము తగ్గేదేలే అంటే తగ్గకండి, మేమేం తగ్గమని చెప్పడం లేదు, జీవోలు ఎన్నికి తీసుకోమంటున్నాం. అయినా మేము తీసుకోమంటే 2029లో మిమ్మల్ని ప్రజలు తగ్గించడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఈ పాటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మెడికల్ ఎడ్యుకేషన్ అమ్మకానికి పెడుతున్నాడు బాబు గారు అని చెప్పేసినటువంటి ప్రచారం మీ ప్రభుత్వానికి వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు బేసిజాలకు పోకుండా జీవో నెంబర్ 590, 847 రద్దు చేసి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, బోధనా ఆసుపత్రులను ప్రభుత్వ రంగంలో నిలపాలని చెప్పేసి నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పైగా మీరు టెండర్లు పిలిచారు, ఒక్కరన్నా టెండర్ల దాంట్లో పార్టిసిపేట్ చేశారా? 3 సార్లు పిలిచారు, ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజల కోసం రద్దు చేస్తున్నట్టు తప్ప ఇది వ్యక్తుల కోసం కాదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి సజావుగా ఆలోచించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క జీవోలు రద్దు చేసి ప్రభుత్వ రంగాన్ని నడపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేవలం ప్రభుత్వ భారం పేరు మీద కాకుండా ఆ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలనేది కూడా సిపిఐ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.